Audio Jungle. Audio Jungle. Hi guys, welcome back to my channel Harshitej Vlogs. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మామిడిపల్లి నుంచి కోర్టుకు వెళ్తున్నాను అనమాట. జాను స్కూల్కి పంపించాలి, కోటర్స్ దగ్గరికి వెళ్ళాలి, స్కూల్కి పంపించాలి. మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. తేజ కూడా రిటర్న్ వచ్చేస్తాడు. ఈరోజు 5 days అయిందండి, 5 days 4 days అయింది తేజాన్ని చూసి. మేము వెళ్తున్నాము. మను జాను అయితే స్కూల్కి వెళ్ళాలని దిగులుగా ఉందనమాట. ఇలా ఉంది మా ప్రజెంట్ సిచ్యువేషన్. అయితే ఇప్పుడైతే మేము టిఫిన్ ఏం చేయడం లేదు, నార్మల్గా ఇప్పుడు వెళ్ళాలి. 8కి వస్తుంది. ఇదే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ నుంచి మామిడిపూడికి ఎలా వెళ్తామనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను. వెళ్ళిన తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటాం, అదంతా ఏం చేస్తామనేది ఇంత ఈ బ్లాగ్లో చూడండి, ఓకేనా? ఫుల్గా చూడండి. బ్లాగ్ చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది జానుతో మనుతో. ఇది గాయస్ నా అవుట్ఫిట్ అనమాట, ఈరోజు అవుట్ఫిట్. నాకైతే ఇదొక వీడియో తీసినప్పుడల్లా నా అవుట్ఫిట్ చూపించడం అనేది ఒక అలవాటు అయిపోయింది. అవుట్ఫిట్ చూపిస్తూ డ్యాన్స్ చేయడం అనేది ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. నాకైతే ఈ డ్రెస్ చాలా చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఫస్ట్ అయితే సిల్క్ అనమాట, పాలిస్టర్ సిల్క్, అదొకటి మెయిన్ రీజన్. నెక్స్ట్ వచ్చి బాందిని ప్రింట్ అనమాట. ఇక్కడ వచ్చి నేను కృష్ణ పాట వేస్తున్నాను. ఏ కృష్ణ హే, ఏ కృష్ణ హే ఆ సాంగ్ ఉంది కదా, అది వేస్తున్నాను అనమాట. మా జాను లుక్ చూడండి. ఇప్పుడైతే మనం వచ్చి నేను బస్ ఎక్కాలని చెప్పాను కదా, అది విఆర్సీ దగ్గర అనమాట. కరెక్ట్గా విఆర్ కాలేజ్ దగ్గర. ఇది విఆర్ కాలేజ్ అనమాట. ఈ విఆర్ కాలేజ్ అనేది చాలా చాలా పాత కాలేజ్. చూడండి మీకు ఎలా ఉంటుంది అనేది. చాలా చాలా పాతదనమాట. 1920 అంట ఆ కాలేజ్ కట్టి. ఎంత బాగుంటుందో, పాతకాలం కాలేజ్ అంటారు కదా, అట్లాంటి టైప్లో ఉంటుంది అనమాట. లుక్ కూడా చాలా బాగుంటుంది. నా ఫోన్లో చాలా క్లారిటీగా వచ్చిందనమాట ఈరోజు వీడియో. నేను ఇప్పుడు దాకా తీసిన వీడియోల కల్లా ఇది నేను అల్ట్రాలో తీసాను అనమాట, అందుకని ఇంత క్లారిటీ ఉంది. చాలా క్లారిటీగా ఉంది. అక్కడ గ్రీనీనెస్ అంత లేకపోయినా నా ఫోన్లో చాలా బాగా వచ్చిందనమాట. మా జాను ఇంతకుముందు ఒకసారి లోపలికి వెళ్ళిందనమాట, ఇప్పుడు కూడా వెళ్ళాలంటుంది. బస్ కోసం వెయిట్ చేస్తాం, 1/2 hour అయిపోయిందనమాట. ఇప్పుడైతే బస్సు వస్తూ ఉంది. మమ్మల్ని అమ్మ తీసుకొచ్చి వదిలి బస్సు ఎక్కించి వెళ్ళిందనమాట. 1/2 hour నుంచి మేము నిలబడుకొనే ఉన్నాము మనుని మార్చుకుంటూ. ఇప్పుడైతే బస్సు ఎక్కాలన్నమాట. నేను ఎప్పుడు కరెక్ట్ టైంకి వస్తే బస్సు దొరకదు అనమాట. కొంచెం ముందు వచ్చానంటే లేట్గా వస్తుంది ఆబ్వియస్గా. అక్కడ వచ్చి మా జానుకు వచ్చి బస్ ఫోబియా అనమాట, వామిటింగ్ వస్తుంది, నాకు గాలి రావట్లేదు అని చెప్తుంది. అందుకే నువ్వు విండో సీట్లో ఫేస్ పెట్టుకొని కూర్చో, చేతులు బయట పెట్టొద్దని 100 సార్లు తీసానమాట ఆ చేతుల్ని. మా మను వచ్చి యాజ్ యూజువల్గా కూర్చొని పోవడం అస్సలు అలవాటు ఉండదు తనకి, ఎప్పుడు నిలబడుకొనే పోవాలి కదా, మీకు తెలిసిన విషయం అది, చాలా వీడియోస్లో చూసుంటారు. బస్సు స్టార్ట్ అయినప్పటి నుంచి జాను వచ్చి వామిటింగ్ వస్తుంది నాకు, నేను కూర్చోలేకున్నానని జాను చెప్తుంది. మా మను ఏమో బస్సులో సాంగ్స్ పెట్టినారనమాట. ఆ సాంగ్స్కి నిలబడుకొని డ్యాన్స్ వేస్తూ ఉందనమాట. ఇలాంటి వెరైటీస్ ఆఫ్ పీపుల్ అనమాట నా చిల్డ్రన్. ఇప్పుడైతే బస్సు దిగాను, అతి కష్టంగా దిగాను అనమాట. 2 సంచులు వేసుకొని ఇద్దరిని దింపలేక అల్లాడాను. మా చెల్లి వచ్చిందనమాట కిందకి లగేజ్ తీసుకోను. మా మను నేను రానని చెప్పి పెద్ద గొడవ, ఇంట్లోకి రానని చెప్పి కూడా పెద్ద గొడవ అనమాట. ఎంతసేపు ఏడుస్తూ ఉంది, నేను పోనని, నా దగ్గరే ఉంటానని ఏడుస్తుంది అనమాట. కాసేపు అలవాటు అయితే తర్వాత వెళ్తుంది. ఫస్ట్ నన్ను విపరీతంగా కొడుతుంది, నేనైతే వదిలేశానని చెప్పి. చూసారా భలే మొండిది అసలుకి. ఇప్పుడు చూడండి ఎంత కంఫర్టబుల్గా కూర్చొని వడ తింటుందో. వడ, పూరి, దోసి, ఇడ్లీ అనమాట అన్నీ చేస్తున్నారు అక్కడ మా అత్తమ్మ వాళ్ళు. మనుకి వడ అంటే చాలా ఇష్టం, జానుకి పూరి అంటే చాలా ఇష్టం అనమాట. నేనైతే ఇడ్లీ పెడుతున్నాను. మీకు ఒకటి ఇంపార్టెంట్ నోట్ చెప్పాలి మా మను గురించి. మా మను కానీ వద్దు అని చెప్పిందంటే వద్దు, ఇంకా తినదు. మనం ఎంత తలకిందులుగా తపస్సు చేసినా తినదు. వాటర్ కావాలి అనిందంటే వాటర్ ఇవ్వాల్సిందే, తర్వాతే తింటుంది. అంతకుముందు తిందనమాట. అంత మొండిది. నేను ఎంత మార్చడానికి ట్రై చేసినా మారడం లేదు. అందరు నీ పోలికే అంటారు. నేనేమైనా చెప్పా అంటే నీ పోలికే కదా అంటారు. ఇప్పుడైతే జానుని స్కూల్కి పంపిస్తున్నాం అనమాట. చాలా లేట్ అయిపోయింది, 9 అవుతుంది అనమాట. అందుకే త్వరగా టిఫిన్ తినిపించి పంపిస్తున్నాను. మనుని కూడా తనతో వెళ్ళిందనమాట. ఒకసారి వెళ్ళి స్కూల్ చూసేసి వస్తుంది. స్కూల్ ఎలా ఉంటుందో తనకు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు సెకండ్ టైం వెళ్తుంది అనుకుంటా. ఇంకా అంత క్లాస్ అక్కడ చూపిలేదు నేను, కాకపోతే స్కూల్ ఎంట్రన్స్ వరకు తీసుకువెళ్ళినాను 2 times. అయ్యో
మను చూడండి ఏ రేంజ్లో ఊపుకుంటూ పోతుందో. అసలు స్కూల్ అంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నట్టు పోతుంది. స్కూల్కి ఒకసారి వెళ్తే తెలుస్తుంది, తర్వాత స్కూల్కి ఇట్లా వెళ్ళదు, రిటర్న్ ఇంటికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు చాలాసార్లు అడుగుతాను తన్ని, స్కూల్కి వెళ్తావా మను అంటే పోను పోను అక్క అక్క పోను అని చెప్తుంది అనమాట. అక్క ఉంటేనే వెళ్తుంది, అక్క ఏం చేస్తే అది చేస్తుంది అనమాట. జాను అంటే చాలా ఇష్టము. ఇప్పుడు అదే అడుగుతూ ఉన్నారు, స్కూల్కి వెళ్తావా నువ్వు అని చెప్పి. నార్మల్గా మార్నింగ్ అయితే ఎంట్రన్స్ దగ్గరే వదిలేస్తారనమాట. తేజ అయినా కానీ మనం ఎవరైనా ఎంట్రన్స్ దగ్గర వదిలేస్తే లోపలికి వెళ్ళిపోతారు. కానీ ఫస్ట్లో అయితే జానుని తేజ లోపల వదిలిపెట్టేవాడు అనమాట. ఎల్కేజీ తర్వాత నుంచి యూకేజీ వచ్చింది కదా, ఇప్పుడు తనే వెళ్ళిపోతుంది. అందరికన్నా బాయ్ డాడీ అని చెప్పేసి వెళ్తుంది అనమాట. అందరు కొంచెం ఏడుస్తారంట వెళ్ళేటప్పుడు. మా జాను మాత్రం అందరికి వినిపించినట్టు బాయ్ డాడీ అని చెప్తుంది అనమాట రోజు. బాయ్ జాను, మను బాయ్ చెప్పు అక్కకి, అక్కకి బాయ్ చెప్పు. బాయ్ జాను. ఇప్పుడైతే జాను స్కూల్కి వెళ్ళిపోయింది. 12:30 దాకా అనమాట జానుకి స్కూలు. 12:30కి వెళ్ళి తీసుకురావాలి. ఎల్కేజీకి యూకేజీకి హాఫ్ డే స్కూల్ అనమాట, డిఏవి స్కూల్లో. ఇప్పుడు మనుని అడుగుతున్నారు వాళ్ళు, నువ్వు స్కూల్కి వెళ్తావా అంటే అసలు నోట్లోంచి మాటే రావడం లేదు. స్కూల్కి వెళ్ళను అని చెప్పడం లేదు, వెళ్తానని చెప్పడం లేదు. అసలుకి తనకి ఎంతసేపు ఆడుకుంటూనే ఉండాలి. చిన్నపిల్లలు కదా, ఇంకా ఏజ్ ఏమైంది తనకి. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసింది అనమాట. ఇంటికి వచ్చేసి నా దగ్గరికి రావడానికి ట్రై చేస్తూ ఉంది అక్కడి నుంచి. ఫస్ట్ మనల్ని డైవర్ట్ చేయడం చాలా ఈజీ అనమాట. మీరు ఏమైనా వస్తువులు పెట్టుంటే చాలన్నమాట, మధ్యలో వెంటనే డైవర్ట్ అయిపోతుంది, తనకి ఏం కావాలో మర్చిపోతుంది అనమాట. అక్కడి నుంచి వచ్చి చెప్తుంది నాకు, అక్క స్కూల్కి వెళ్ళిందని చెప్పి, అక్క స్కూల్ని సగం పేరుతో చెప్తుంది, స్కూల్ అని చెప్తుంది అనమాట. వెళ్ళింది అని చెప్తుంది. నువ్వు వెళ్ళేదంటే లేదు అని చెప్తుంది అనమాట. ఇప్పుడైతే అతి కష్టం మీద 11కి నిద్రపోయింది అనమాట. ఎంతసేపు నుంచి నిద్రపిస్తున్నానో తనని సింధుకి ఇచ్చేసి నేనైతే 1 అవర్ నిద్ర వేసాను అనమాట. నాకు హెడేక్ కూడా ఉంది హెవీగా. తర్వాత తను కూడా నిద్రపించాను. 12:30 అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మా మనుని తీసుకొని నేను కూడా వెళ్తున్నాను. ఒకసారి జానుని తీసుకొని వద్దాము, వీరైతే మేడంతో కూడా మాట్లాడదాం అనుకున్నాను. మా జాను అల్లరి పనుల గురించి ఎలా చదువుతుందని అడగదాం అనుకున్నాను, కానీ అడగలేదు. ఇదనమాట 12:30కి అందరినీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళందరినీ వదిలేస్తారు, చిన్నపిల్లల్ని. వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నాము. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ వస్తేనే పంపిస్తారనమాట, లేకపోతే పంపించరు. యూకేజీ ఎల్కేజీ వాళ్ళని మేడం అందరు నిలబెట్టుకో ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ వస్తేనే వాళ్ళతోనే పంపిస్తారనమాట. మనం ఎవరైనా ఫోన్ చేసి చెప్తే ఎవరైనా వస్తున్నారని వాళ్ళతో పంపిస్తారు, కానీ నార్మల్గా ఎవరితో పంపించరు. మను మన అక్క కిసి పెట్టవా, కిసన్ పెట్ట అక్కకి పెట్టి కిసి మను రే అక్క కిసన్ పెట్ట. ఇప్పుడైతే మేము జానుని తీసుకొని వచ్చేస్తున్నాం అనమాట. దారిలో అక్కడ కాలువలు ఉన్నాయన్నమాట, సైడ్లో అక్కడ చేపలు ఉన్నాయని చెప్తుంది. పైనుంచి వారు ఫస్ట్ వెళ్ళిపోయింది అనమాట, పైనుంచి హాయ్ చెప్తుంది మాకు. నేనైతే ఇప్పుడు జానుది బ్యాగ్ వేసుకున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట. నాకు బీటెక్ డేస్ గుర్తొచ్చాయి. 1 హ్యాండ్కి వేసుకొని బ్యాగ్ వెళ్ళే వాళ్ళం, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను నా బ్యాగ్ తీసుకుని వెళ్తుంటే దొంగ నా బ్యాగ్ తీసుకొని వెళ్తుందని చెప్తుందనమాట. ఒక ఫోటో తీసుకున్నాము నేను జాను కలిసి. చూడండి ఫోటో అంటే ఫేస్ ఎలా పెడుతుందో, అస్సలు మారదు ఈ అమ్మాయి. ఇప్పుడైతే మీకు తెలిసిన విషయమే, మా జాను ఆర్కియాలజిస్ట్ కాబట్టి అన్ని వస్తువులు సేకరిస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా అన్నీ సేకరిస్తుంది. ఆ సేకరించిన వాటిని మనం పరిశీలిస్తుంది అనమాట. ఎలా ఉన్నాయి, ఇది ఏ కాలంలో నుంచి యూజ్ చేసింది, ఇది ఎన్ని సంవత్సరాల ముందుది అన్నీ యూజ్ చేస్తుంది అనమాట. వాటిని ఎలా పగలగొట్టాలని మా మను ట్రై చేస్తుంది. మా జాను వచ్చి రిపేర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇదే వాళ్ళు బొమ్మలతో ఆడుకునే ఆటలు. ఇప్పుడైతే మా జాను వచ్చి ఆ బొమ్మలతో ఆడుకుంటుంది. మా మనుకి కొంచెం డైవర్ట్ చేద్దామని చెప్పి మేము సాంగ్స్ పెట్టామన్నమాట. మా మనుకి రబోలా ఆంటీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. కుర్చీని మడత పెట్టి ఆ సాంగ్ పెడితే దాలు ఫస్ట్ నుంచి పుట్టినప్పటి నుంచి తనకి కొంచెం ఆ సాంగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. మా జాను మను ఇద్దరు మహేష్ బాబు ఫ్యాన్సే. తను వచ్చి హీ సో క్యూట్ సాంగ్ వినేది, తినేమో కుర్చీని మడతబట్టి సాంగ్ అనమాట. ఇలాగ వీళ్ళిద్దరు మహేష్ బాబు ఫ్యాన్స్ అయ్యారు. మా మనుకి మ్యూజిక్ ఆన్ చేస్తే చాలు డ్యాన్స్ వేయడం కంపల్సరీ అయిపోయింది. మీరు కూడా గమనించారంటే ప్రతి వీడియోలో నేను ఒక వీడియో డ్యాన్స్ చేస్తాను, మిర్రర్ డ్యాన్స్. మను ఒక డ్యాన్స్ వేస్తుంది, ఇది కామన్ అయిపోయింది అనమాట మా వీడియోస్లో.
ఇప్పుడైతే మేము మను బయటకు వెళ్ళి ఆడుకుందామంటే బయటకు వచ్చామన్నమాట. ఇది బ్లాక్స్గా ఉంటుంది క్వార్టర్స్ అనేది. ఇట్లా బ్లాక్స్లో సెకండ్ ఫ్లోర్ అనమాట. ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చి 4 ఉంటాయన్నమాట అపార్ట్మెంట్స్. మా మను వచ్చి గోడ మీద ఆడుకుంటుంది. ఇప్పుడైతే తేజాన్ని చూస్తున్నాం అనమాట 4 days తర్వాత. మా జాను కన్నా మను అయితే చాలా మిస్ అయింది. చాలాసార్లు డాడీ అని వీడియో కాల్ చాలాసార్లు ఏడ్చిందనమాట. ఇప్పుడైతే తేజ వచ్చారు. మా మను రియాక్షన్ చూడండి. డాడీ కిసే పెట్టు. ఈ షర్ట్ పడితే ఇప్పుడైతే తేజ రైస్ తింటున్నాడు అనమాట. ఆఫీస్కి వెళ్ళాలి, త్వరగా పని ఉంది అని చెప్తున్నాడు. తేజకు వచ్చి లెగ్ పీస్ అండ్ బీరకాయ పప్పు ఉంది అనమాట. బీరకాయ తీకూర అనమాట, చాలా బాగుంది. కల్కి మూవీ వస్తుంది అమెజాన్ ప్రైమ్లో. ఇప్పుడైతే తేజ వెళ్ళిపోతున్నాడని చెప్పి మా మను విపరీతంగా ఏడుస్తుంది అనమాట. అప్పుడే చూసింది కదా, అప్పుడే వెళ్తున్నాడని తన బాధ. ఇప్పుడు కనపడుతుంది పిల్లకి 4 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది. తెలిపేస్తాను అక్కడ కొద్దులే. ఉండు బాయ్ నువ్వా. మనం మమ్మీ వద్దా. నువ్వు వచ్చే మమ్మీ దగ్గర వచ్చే. బాయ్. మరి నాన్నకే లేదులే, మళ్ళీ వస్తారు తల్లి. సరే బాయ్. మన ఇద్దా ఏడు పాప అయితే కళ్ళు తుడిచేసుకో. ఇద్దమ్మ జాను ఏందదే. ఇప్పుడైతే సాయంత్రం అయిపోయింది అనమాట. జాను, మను, హను, వరు అందరూ పార్క్ వెళ్ళి ఆడుకుంటున్నారనమాట. మీకు చూపిస్తాను. ఈ పార్క్ ఇదే. మా జాను చూడండి ఆల్రెడీ ఎక్కేసింది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వరు ఇట్రా, హాయ్ చెప్పు అందరికి. హాయ్ గాయ్ చెప్పు. హాయ్ గాయ్ చెప్పాలా. నువ్వు చెప్తా నాన్న, నువ్వు వద్దు పో, నువ్వు రారా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పాలా, చెప్పు. ఈవినింగ్ 4 అయితే చాలు, స్కూల్ అప్పుడే వదులుతారు కదా, అందరు పిల్లలు వచ్చేస్తారు. స్కూల్ వదలంగానే అందరు చాలా బాగా ఆడుకుంటారు. అక్కడున్న గేమ్స్ ఆడేవన్నీ చాలా వరకు పోయి ఉన్నాయన్నమాట. వాటిని ఇంకా ఫిక్స్ చేయలేదు. కానీ పిల్లకాయలకి ఇసుకుంటే చాలు కదా, ఇసుకలో ఆడుకుంటూ ఉంటారు. మా జాను ఎంత ఇష్టమో ఇసుకలో ఆడుకోవడం. మా మను ఫస్ట్ టైం జారే బండ జారుతుందనమాట. తనకి చాలా ఇష్టము జారే బండ జారడము. ఒకసారి MGBకి వెళ్తే తనకి ఏజ్ తక్కువ ఉందని చెప్పి తనని గేమ్ జోన్లోకి ఆలోచించారు. అప్పుడు చాలా ఏడ్చింది. జాను ఒక్కటే ఆడుకుంది ఆ రోజు. ఈ రోజు వచ్చి కొంచెం హ్యాపీ అనమాట నేను మా మను ఆడుకుంటున్నందుకు. ఇక్కడైతే వీళ్ళు ఇది ఆడుతున్నారనమాట. వీళ్ళ కోసమే, వీళ్ళు నలుగురు కోసమే ఉన్నట్టుండిందనమాట. అక్కడ ఉన్న వాడు అన్నిట్లో కల్లా ఇదొక్కటే కొంచెం బాగుంది. హనుకు వచ్చి రౌండ్ తిరుగుతుంటే భయం వేస్తుంది అనమాట. నేను దిగేస్తానని చెప్పి ఏడుస్తూ ఉంది. హనుని దింపేశామన్నమాట. మను అయితే చూడండి, మీరు అస్సలకి ఎంత స్పీడ్గా తిప్పుతున్నా కానీ తను గమ్ముగా కూర్చోంది కదలకుండా. తనకి అసలు భయం లేదు. నార్మల్గా మీరు మనుని ఒక రూమ్లో వేసి లైట్ ఆపేసినా కానీ తను ఏడవదు, ఏం చేయదనమాట. గమ్ముగా కూర్చో ఉంటుంది. మనం కనీసం అమ్మ అని కూడా తిరిగి పిలవదనమాట. మీరు ఉయ్యాలు ఉందనమాట మా ఇంట్లో. అది ఎంత స్పీడ్గా ఊపినా కానీ తన నోట్లో నుంచి అమ్మ ఆపు అని చెప్పి మాట్లాడు. నువ్వేమి భయం నీకు రాక్షసి చిన్నదయ్యం.
వచ్చి 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 నువ్వేంది జారకుండా గమ్ము కూర్చో ఉన్నావు. ఇప్పుడైతే మా మను జుమ్ 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 అని ఇసుకలో ఎంత బాగా ఆడుకుందో. తనకి నార్మల్గా మా ఇంట్లో కూడా ఇసుకుంటుంది అనమాట. దాంతో చాలా బాగా ఆడుకుంటుంది. ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట ఉయ్యాల లాంటిది, అది కానీ ఉయ్యాలైతే కాదు, అది మధ్యలో బ్రేక్ అయిపోయింది అనమాట. మా జాను మను వాళ్ళిద్దరు వచ్చి ఆ ఇసుకని కేక్ చేస్తున్నారు ఆ ఉయ్యాల పైన. ఇక్కడ నుంచి హోల్ చేసి ఈ హోల్లో ఉన్న ఇసుకని తీసుకువెళ్ళి ఆ ఉయ్యాల మీద వేసి కేక్ చేస్తున్నారనమాట. మా మను చూడండి ఆ గుంటలో వెళ్ళి కూర్చుంది. తనకైతే ఇసుకలో ఆడడం అంటే ఎంత ఇష్టం అంటే, మా ఇంట్లో తులసి చెట్టు ఉంటుందన్నమాట. మీకు ఒకసారి చూపిస్తాను ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు. తులసి చెట్టు మొత్తం ఇసుకని మొత్తం లోడేస్తుంది. తులసి చెట్టుకి ఏర్లు కూడా కనిపిస్తాయన్నమాట. అలా లోడేస్తుంది. ఇంట్లో ఉన్న గిన్నెలు అన్నీ తీసుకెళ్ళి లోడుతుందన్నమాట. ఇప్పుడైతే అంత ఇసుక చూసి, అంతమంది పిల్లల్ని చూసి తనకి ఆనందానికి అంతులే లేవు చెప్పాలంటే. ఎంతసేపు ఇసుకలోనే ఆడుతుంది. ఇంట్లో కూడా ఇక్కడ కూడా ఆడుతుంది అనమాట. ఇసుకలో ఆడడం మంచిదే, ఎందుకంటే కొంచెం బ్యాక్టీరియా ఇలా ఉంటాయి కదా, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది. కానీ కొంతమందికి ఇసుక పడదు. అందులో మా జాను ఒకటనమాట. మా జానుకి ఇసుక వల్ల అలర్జీ లాగా వస్తుంది అనమాట. తర్వాత ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది కొంచెం. తను ఆడొద్దంటే విందు ఆడుతుంది. ఆడిన తర్వాత ఏమో మళ్ళీ నాకు ఎలర్జీ వచ్చింది మమ్మీ, నాకు కొంచెం ఇచ్చింగ్గా ఉందని చెప్తుంది అనమాట. ఇప్పుడైతే మా మనుని ఉయ్యాలు ఊపుతామని అక్కడ కూర్చోపెట్టాము. ప్రజెంట్ అయితే ఆ ఉయ్యాలు అనేది కొంచెం బాగాలేదు, అందుకని చెప్పి వన్ సైడ్కి ఉందనమాట. వన్ సైడ్ ఫాల్ అయిపోయి ఉంది. చిన్నగా ఊపుదాంలే అని చెప్పి కూర్చోబెట్టాను. చూసారు అసలు భయం లేకుండా ఎలా కూర్చుందో. అసలుకి ఫస్ట్ టైం అనమాట బయట ఇక్కడ ఎలా అయినా ఊపించడం. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు బయటకు తీసుకురాలేదు, పార్క్స్కి అలా ఎప్పుడు తీసుకోబోలేదు. ఇదే అనమాట ఫస్ట్. ఎప్పుడు ఇంట్లోనే ఊగుతుంటాను నార్మల్ తను ఉయ్యాల్లో. మీరు చూసుంటారు కదా తను ఉయ్యాలని, ప్లాస్టిక్ అనమాట ఉయ్యాలది, బయట వేసుంటాం ఇంటి బయట. కాకపోతే ఇలా ఇసుకలో బయట అందరు ఫ్రెండ్స్తో కలిసి ఊగడం ఇదే ఫస్ట్ టైము. తన ఫేస్ చూడండి ఎంత క్యూట్గా ఉందో, వెలిగిపోతుంది అనమాట. ఇప్పుడైతే తేజ అయితే ఫోన్ చేశారు, నువ్వు రెడీగా ఉండు నేను వచ్చేస్తున్నాను. 5:30 అయిపోయిందనమాట. 5:30 వరకు తనకు ఆఫీస్, రెడీగా ఉండమని ఫోన్ చేశారు. నేను ఒక్కసారి మనతో ఉయ్యాలు ఊగుతానని చెప్పాను అనమాట. జానుతో కూడా ఎగ్జాక్ట్గా ఇదే ఏజ్ అనమాట జానుకి. అప్పుడు కూడా ఇలాగే ఊగాను. ఇద్దరితోటి సేమ్ ఫోటోలాగా తీసుకొని ఒక కాలేజ్ లాగా చేద్దామని చెప్పి జానుని మనుని అలాగే కూర్చోబెట్టుకునే వీడియో తీపించుకున్నాను అనమాట. మా మనుకి నేను ఊపుతుంటే చాలా ఇష్టము. అలా అంటే కొన్ని స్టిల్స్ తీసుకున్నాను, ఫొటోస్కి అయితే అస్సలు అలో చేయిస్తాను. ఎప్పుడైనా మూడు ఉంటే మాత్రం ఫొటోస్ తీసుకుంటుంది. వీడియోస్కి ఇలా పెట్టు అలా పెట్టు అంటే మాత్రం తను తీసుకోదు, అది తెలిసిన విషయమే. ఎప్పుడైతే నేను మనుని ఉయ్యాలు ఊపుతున్నాను, క్లైమేట్ అయితే చాలా బాగుంది. అసలుకి ఈరోజు ఎండే లేదనమాట. అట్లా అని చెప్పి వర్షం కూడా లేదు, చాలా కూల్ క్లైమేట్. నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ టైం నా వీడియోలో మీరు నన్ను గమనించారంటే నాకు చెమటలే లేవనమాట. ఇదొక 8th వండరు. నేను మనుని ఒక్క ఫోటో తీసుకుంటాను రా అంటే అస్సలకి తీసుకొని ఇవ్వలేదండి. అస్సలకి వద్దు అంటే వద్దనమాట. ఇప్పుడైతే ఏం జరిగిందంటే, ఇది మా వరుదనమాట. వరుకి జానుకి సేమ్ సైకిల్ ఉంది, ఇట్లాంటి సైకిలే ఉందనమాట. జానుది ఇంట్లో ఉంది కదా, ఇది వరుదనమాట. వరు తీసుకొచ్చింది అంజలి, హను కోసం తీసుకొచ్చిందనమాట. మా మను ఎక్కి ఆడుతుందనమాట. ఇక్కడ మను వచ్చి వాళ్ళని చూడంగానే డైవర్ట్ అయిపోయింది. చెప్పాను కదా నేను, మనుని డైవర్ట్ చేయడం చాలా ఈజీ. ఇది కేక్ అంట. మీకు కూడా ఈసారి బర్త్డేకి ఏమైనా ఉంటే మా జాను దగ్గర ఆర్డర్ ఇవ్వండి, చాలా వెరైటీస్ ఆఫ్ కేక్స్ చేస్తుందనమాట. ఇప్పుడైతే హను తొక్కుతుంది. మా మను జాను ఇద్దరు సైకిల్ తొక్కరు, కూర్చో ఉంటారనమాట. మేమే తొయ్యాలంటే వాళ్ళు క్వీన్స్, మేము సర్వెంట్స్ అనమాట. మా తాతయ్య కానీ నేను కానీ తేజ కానీ వాళ్ళని కూర్చో ఉంటే మేము తొయ్యాలన్నమాట. వాళ్ళు చెప్పిన మాట అసలు వినరు కదా, ఎందుకంటే వాళ్ళిద్దరు నాకు కూతుర్లు కాబట్టి. అందరు చెప్పే డైలాగ్ ఇది, అందుకే నేనే చెప్తున్నాను, ఓకేనా. ఇప్పుడైతే తేజ వచ్చేసాడనమాట. ఇక తను వచ్చి మన జాను వాళ్ళ ఫ్రెండ్ అయితే మరీ నీకా మను డాడీయా, మను మా డాడీ. మధ్యలో ఆపిల్ ఎందుకని నాకు అర్థం కాదు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. క్లైమేట్ అయితే అదిరిపోయింది, చూసారు కదా. అవి చిమ్మీస్లో నుంచి ఆవిరి వెళ్తూ ఉందన్నమాట. దాని పక్కనే బిల్డింగ్స్ ఉంటాయి కదా, అపార్ట్మెంట్స్ అనమాట అవి. ఇవి ఏ కాలనీ, ఇది కొత్తగా కట్టిన అపార్ట్మెంట్స్ పక్కన ఉన్నవి. ఇప్పుడు జానుకు ఒక సర్ప్రైజ్ అనమాట ఇది. తను ఎప్పటి నుంచో కావాలనుకుంటుంది, తీసుకొచ్చాడు.
నీ ఫ్యాన్ డాడీ తెచ్చాడు. ఈ ఫ్యాన్ తనకన్నా నాకే చాలా ఉపయోగపడుతుంది కిచెన్లోకి. ఈ ఫ్యాన్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. గాలి బాగా వస్తుందన్నమాట, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఫైనల్గా ఇంటికి వచ్చేసాం. ఆఫ్టర్ 4 లాంగ్ డేస్ తర్వాత ఇంటికి వచ్చామన్నమాట. జానుకి ఫ్యాన్ వచ్చింది, మను, తేజ అందరం వచ్చేసాం. వీఆర్ బ్యాక్ అనమాట. ఓకేనా, ఇంకేముంది ఈరోజు అంతా క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఇక్కడితోనే వ్లాగ్ని స్టాప్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఈరోజు వ్లాగ్ వచ్చి ఊరు నుంచి మామిడిపూడికి ఎలా వచ్చామని చూపించాను. తర్వాత మా మామూలు ఇంట్లో ఉన్నాము, తర్వాత గ్రౌండ్కి వెళ్ళి ఆడుకున్నాము కదా, అవన్నీ చూపించాను. ఇప్పుడు కోరుకు మామిడిపూడి వచ్చేసామన్నమాట ఫైనల్గా. ఈరోజు చాలా లాంగ్ డే అనిపించింది చెప్పాలంటే. ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. నా నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యు ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. నేను బాయ్ చెప్పరా, బాయ్ బాయ్ గాయస్.